ఆఫీస్ కాదు బాగా చేశారు సార్. చక్కగా గుర్తిస్తున్నారు. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్.
చక్కగా చెప్పారు పిల్లలు. చూడు అక్కడ. పట్టుకోండి. చూపించినాను. ఏం కోరుకున్నా? వెరీ గుడ్. చక్కగా मगिरी है आगे से Good night. బాగా చేశారు బాగుంది వెరీ గుడ్. ఇక్కడ
ఉంది, 3 ఉంది. అది లోపల బయట. బయటేమో లోపలేమో 2 ఉంది. సరేనా? ఇవి రంగులు. ఇవన్నీ రంగులు. ఇవి ఒకే ఉన్న ఏబిసిడీలా. వెరీ గుడ్. ఇది తర్వాత ఇది ఏబిసిడీలా రంగులీలా. 3 మంచి యాక్టివిటీ బాగుంది. ఏబిసిడీని మనము అది ఏంటి అన్నప్పుడు ఏదో సెవెంటీ వాళ్ళు గుర్తిస్తారు సార్. వాళ్ళు గుర్తించినప్పుడు లోపల ఉండేటువంటిది ఏబిసిడీ ఈ విధంగా అందులో ఇక్కడ ఏదో ఒకటి అనిపిస్తుంది సార్. ఒక పూస కానీ ఒక రాలి కానీ లేదంటే ఇంకేదైనా మనకు ఆల్టర్నేట్ తెలిసిన వేసుకుంటే ఇక్కడ ఈ పనులు ఉన్నప్పుడు ఇక్కడ ఏదో రాయాలి. వస్తువు ద్వారా వస్తువు సంఖ్యను వస్తువుల అంకెను అప్పుడు ఆడ పన్ను ఉంది అని చెప్తారు. అదేవిధంగా 2 వేసి అక్కడ 2 అని ఇస్తాం. పలకలాగా ఉంటుంది. ఆ పలకలో ఫస్ట్ దానికి పన్ను ఉంటుంది. రెండో దానికి పొడుగుగా ఉంటుంది. దాంట్లో 2 ఉంటాయి. Yeah. అవి మనం పైన తీసి కింద వేసేటప్పుడు వాళ్ళు వెరీ గుడ్. కళ్ళు చూస్తే ఏమవుతుంది? ఎదురునండి ఆగిపోద్ది. మళ్ళీ ఈ లైట్ వెలిగినప్పుడు ఏమవుతుంది? స్లోగా పోతుంది. మళ్ళీ ఈ లైట్ వెలిగితే ఏమవుతుంది? వెళ్ళిపోద్ది. చెప్పండి ఇదేమంటారు? ఇది ఇది దీన్ని ఏమంటారు? ఏం కనిపిస్తే ఏం చేయాలి? ఇవన్నీ ఇక్కడ తయారు చేశారా? ఇక్కడ తయారు చేశారు. అదే మామూలు కొన్ని మీ దగ్గర చూస్తూ ఉంటాయి కదా. బాగుందమ్మా.
అదే పెట్టలేదు ఈ మేళాన్ని సందర్శించడం జరిగింది. మరి అంటే నాకంటే కూడా చిన్నారుల ప్రతిస్పందనే బాగుంది. విద్యార్థులు అంటే ఇది హార్డ్ టైం అయినప్పటికీ కూడా పిల్లలు ప్రతిస్పందన అనేది చాలా చక్కగా ఉంది. కనుక మీ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా మీకు టీఎల్ఎం మేళాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇవి చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి, క్రియేటివిటీ ఉన్నాయి బాగా. మామూలుగా నేను ప్రైవేట్ స్కూల్స్ కూడా విజిట్ చేస్తుంటాను. విజిట్ చేస్తున్నప్పుడు ఏ క్లాస్ రూమ్ మీద పెద్ద శబ్దాలు వినిపిస్తుంటాయి. బిల్డింగ్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటారు ఆ క్లాస్ దగ్గర. అంటే వాళ్ళకి మనకి డిఫరెన్స్ అదే, మనం క్రియేటివిటీ చేస్తున్నాం, ఇన్నోవేటివ్గా మనం చేస్తున్నాం, పిల్లలే గుర్తించే విధంగా చేస్తున్నాం. మనం బైహార్ట్ చేయించడం లేదు. అంటే బైహార్ట్ చేయించడం వేరు, వాళ్ళని వాళ్ళు గుర్తించడం వేరు. గుర్తిస్తే అది అలాగే ఉండిపోతుంది. కాబట్టి వాళ్ళలో మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఆ విధంగా ఇప్పుడు మీరు అందరూ చేస్తున్నారు చాలా చక్కగా. అంటే మ్యాథ్స్కి సంబంధించి కానీ, భాషాపరమైనటువంటివి కానీ, ఇంకా మైండ్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి మీరు చేసినటువంటివి. ఇవన్నీ మీరు పాఠశాల మీ శాటిలైట్ స్కూల్స్లో ఇవన్నీ రెగ్యులర్గా చేస్తున్నారు. ఇంకా ఇంప్రూవ్మెంట్ మనకి ఇప్పుడు ఈ ట్రైనింగ్స్ వల్లనే కనిపించాలి. ఎక్కడ కూడా ఈ అంగన్వాడీ సెంటర్ ఇక్కడ అదే చెప్పాను కదా, నాట్ అంగన్వాడీ వర్కర్స్, మీరు ఓన్లీ శాటిలైట్ టీచర్స్ మీరు అందరూ కూడా టీచర్స్. ఇప్పుడు అందుకనే 120 days ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. 120 days ఇది మీకు ఆన్లైన్ కానీ ఫిజికల్గా జరుగుతుంది. ఇది ఫిజికల్గా మీకు ఒక 6 days కార్యక్రమం జరిగింది. అందులో 3 days అయింది పోతుంది. అటు కంటిన్యూగా ఏదో ఒకటి జరిపించి గుడ్ టీచర్ మిమ్మల్ని తయారు చేస్తారు. మీరు గుడ్ టీచర్స్ అయ్యారంటే పిల్లలు గుడ్ స్టూడెంట్స్ అవడం జరుగుతుంది. ఆ విధంగా మన స్కూల్స్కి అందరూ రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని తెలియజేస్తున్నాను. మన సూపర్వైజర్స్ మేడం గారి అందరూ కూడా చక్కగా మార్కెటింగ్ చేస్తున్నారు. రిసోర్స్ పర్సన్స్ ఎక్సలెంట్ అయితే కేఆర్పిసి కూడా విజిట్ చేసి అక్కడ కూడా తెచ్చుకోవడం జరిగింది. సక్సెస్ఫుల్గా అన్ని సెంటర్స్లో బాగా జరుగుతున్నాయి. అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేశారు. స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. దాన్ని అయితే ఎన్సీసీఎఫ్లో అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో విద్యా ప్రవేశ్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇది దాదాపు ఇదే రెడీనెస్ ప్రోగ్రామ్ ఉంది. అది 120 రోజులు. అంటే ఇక్కడ కూడా విద్యా ప్రవేశం అంటే పిల్లవాడు మళ్ళీ పాఠశాలలో చేరడానికి మీరు ఎలాంటి పిల్లల్ని ఎలా ఇంప్రూవ్ చేయడం అనేది టీఎల్ఎం ద్వారా కానీ వాళ్ళకి భాష మనకి ఇచ్చిన 5 domains, ఒకటి శారీరక, మానసిక, మేధోస్ఫూర్తి, తర్వాత ఎమోషనల్స్, తర్వాత వాళ్ళకి సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం చాలా బాగుంది. ఈ కార్యక్రమాలు అయితే దిగ్విజయంగా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మోడల్స్ అంత అద్భుతంగా మన అంగన్వాడీ టీచర్స్ అందరూ చాలా ఇన్వాల్వ్ అయ్యి దాదాపు అన్నానికి కూడా 1 గంట అవుతున్నా కానీ అన్నం కూడా అనుకోవాలి. మళ్ళీ వెంటనే ఒక 15 minutes తీసుకొని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం. పిల్లలు స్పందన కూడా చాలా బాగుంది. యాక్టివిటీస్ చాలా అద్భుతంగా చేశారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి టీచింగ్ ఎయిడ్స్ని మీరు టీఎల్ఎం అంటే ఈ వనరులను ఉపయోగించుకొని మన పాఠశాల మీ యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఇలాంటివి కానీ పెట్టినట్లయితే మనకి పిల్లలు ఎక్కువ మంది వస్తారు. ఎప్పుడైతే మనకి అంగన్వాడీలో పిల్లలు ఎప్పుడైతే చేస్తారో పాఠశాలలో కూడా అప్పుడు ఎక్కువ మంది ప్రవేశాలు కూడా జరుపుతారు. అందువల్ల మనం ఇప్పుడైతే ఫస్ట్ బేసిక్గా ప్రాథమికంగా
అంటే ఫౌండేషన్గా సమర్థవంతంగా ఉంటామో అప్పుడు మిగతా క్లాసుల్లో కూడా పిల్లలు ఉత్సాహంగా చేస్తారు.